ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఘోర విషాదం ఒకేసారి 26 మంది కనుమవుతాయి. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కల్తీసార వ్యవహారం తమిళనాడు రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. తమిళనాడులోని కల్లుకుర్చి జిల్లా కరుమాపురం గ్రామంలో గంటకు మరణాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కల్తీసారా తాగి ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరింది. మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఆర్దనాలతో ఆసుపత్రులు నిండిపోయాయి. కల్తీసారా సేవించిన వారు వరుసగా మృతి చెందడంతో అప్పటికే సారా సేవించిన వారంతా ఆసుపత్రులకు పరుగు తీశారు. దీంతో కల్లుకుర్చి ప్రభుత్వ ఆసుపత్రి బాధితులతో నిండిపోయింది. అయితే వీరిలో 30 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆసుపత్రికి తరలించారు. కల్లుకుర్చి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను జిల్లా కలెక్టర్ ఎంఎస్ ప్రశాంత్ పరామర్శించారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కల్తీసారా మరణాల పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కల్లుకుర్చిలో కల్తీ మద్యం సేవించి మరణించిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యారని, నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశాం, అడ్డుకోవడంలో విఫలమైన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి ప్రజలు తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని, సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలను సహించబోమని సీఎం స్టాలిన్ ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కూడా మృతి చెందిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆశించారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.